సురేష్ కొచ్చెట్టిల్ గారు, అండ్ ఇంకా మరొక ఛాలెంజింగ్ స్టేట్ గురించి కూడా, తమిళనాడు 5 సీట్లు కూడా సర్ప్రైజింగ్గా అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అసలు తమిళనాడులో బీజేపీ లేదు, ద్రవిడ సంస్కృతే అదే కంటిన్యూ అవుతుంది. అండ్ పొలిటికల్గా చూసుకున్నా కూడా అసలు ఆ 5 సీట్లు కూడా అసాధ్యం అనే మాట అసాధ్యం కాదండి. బీజేపీకి పట్టున్న 2-3 సీట్లు ఉన్నాయి. ఒకటి కోయంబత్తూర్ బార్డరింగ్ పాలక్కాడ్, ఇంకోటి కన్యాకుమారి బార్డరింగ్ ట్రివాండ్రం. ఓకే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ట్రివాండ్రం అనగానే హిందూ కాన్స్టిట్యున్సీ, పాలక్కాడ్ అనగానే ఇట్ ఈస్ బేసిక్లీ గోయింగ్ టువర్డ్స్ కోయంబత్తూర్ సైడ్ విచ్ ఇస్ తమిళనాడు. ఈ 2 కాన్స్టిట్యున్సీలో బీజేపీ దీనికన్నా ముందు కూడా గెలుచుకున్నాను సీట్లు. కోయంబత్తూర్ మీకు గుర్తుంటుంది, అద్వానీ గారు యాత్ర చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల ముందు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగే 53 మంది చనిపోయారు. సో కోయంబత్తూర్ ఇస్ ఆల్వేస్ బీన్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, బీజేపీకి పంజాబ్ లాగానే బీజేపీ ఎప్పుడు ఒక మేజర్ పార్టీగా అక్కడ డెవలప్ కాలేదు. అదే అన్నామలై గారు చేశారు. లాస్ట్ 2 సంవత్సరాల్లో ఆయన కష్టపడిన దానికి బహుశా ఇప్పుడు ఒక రిజల్ట్ బయటకు వస్తుంది. 5 రాకపోతే అట్లీస్ట్ 2-3 రావచ్చు. ఎందుకంటే ఈ హాజ్ మేడ్ ఎ మేజర్ డిఫరెన్స్. మనం బయట ఒక పొలిటికల్ లెవెల్ అది కనిపించట్లేదు, కానీ అట్ ద బాటమ్ లెవెల్ అది ఇట్స్ వర్కింగ్. అండర్ కరెంట్ అంటాం మన ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ దేర్. ఎస్పెషలీ మహిళల్లో, యంగ్స్టర్స్లో అన్నామలై హస్ గివెన్ న్యూ హోప్. ఎందుకంటే అక్కడ ఉన్న ద్రవిడియన్ పాలిటిక్స్ ఏంటి, ఫ్యామిలీ పార్టీ వాళ్ళే నడిపిస్తున్నారు. కేబుల్ ఛానల్ నుంచి బిజినెస్, ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అన్ని వాళ్ళదే, ఫ్యామిలీదే. సో బయటికి కనబడట్లేదు మనకి, ఇది బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నామలై గారు ర్యాలీలు చూడండి, ఒక్కొక్క ర్యాలీ చూస్తే ఎంత వేలాది మంది వస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ ర్యాలీ కూడా వస్తారు కదా, ఆయన గెలవట్లేదు అంటే అది ఇంకో మాట. యూ షుడ్ నో హౌ టు కన్వర్ట్ దట్ క్రౌడ్ ఇంటూ ఓట్స్. నేను దీనికన్నా ముందు కూడా పవన్ కళ్యాణ్ ఫెయిలియర్ గురించి చెప్పాను. ఈ ఓట్స్ మీరు కన్వర్ట్ చేసుకోవాలి, దానికి ఒక మెకానిజం కావాలి. దానికి మీ బూత్ మేనేజ్మెంట్ చాలా, అండ్ దట్ ఈస్ వేర్ అన్నామలై హస్ వర్క్డ్. ఆయన బూత్ మేనేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేశారు, టాప్ డౌన్ కాకుండా బాటమ్ అప్ చేశారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గెటింగ్ హిమ్ దట్ 5 seats విచ్ ఇస్ షోయింగ్. 5 రాకపోతే 2-3 డెఫినెట్గా వస్తుంది. ఓకే, అంటే మీరు అన్న ప్రకారం అన్నామలై కనుక నిజంగా అంత తీసుకొస్తే, సో 5 అనేది అప్పటికే ఎక్కువ సంఖ్యనా లేకపోతే ఇంకా పెరిగే అవకాశం? ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఈ ద్రావిడియన్ పార్టీస్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఫస్ట్ దాంట్లో ఏఐడిఎంకే చాలా వీక్ అయిపోయింది. అన్నామలై గారి స్ట్రాటజీ ఏంటంటే ఏఐడిఎంకేని ఎలిమినేట్ చేయడం. తెలంగాణలో బీజేపీ చేస్తున్నట్లు తెలంగాణలో బీఆర్ఎస్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? చాలా మంది బీజేపీ లీడర్స్ కోపపడుతున్నారు, ఎందుకు మనం బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటాం ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ ఉండదు పార్టీలాగా. వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యేని, ఎక్స్ఎంపీస్ని తీసుకుంటే వాళ్ళు పార్టీగా ఉండలేరు. ఎందుకంటే పవర్ ఉన్నదాకా వాళ్ళు కేసీఆర్ పక్కన చుట్టుపక్కల తిరుగుతారు, కేటీఆర్ భజన వాడతారు. ఆ చైర్ పోయింది, ఆ కుర్సీ పోయిన తర్వాత ఒక్కడు పట్టించుకోడు, కుక్క కూడా తిరిగి చూడడు. ఆ పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ ఇక్కడ. అదే పరిస్థితికి ఏఐడిఎంకే రాబోతుంది. వితౌట్ జయలలిత, వితౌట్ ఎంజీఆర్, ఏఐడిఎంకే 0. అది పన్నీర్సెల్వం ఉండొచ్చు, అది ఈపీఎస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దే కెనాట్ డూ ఎనీథింగ్. సో అది ఆ పరిస్థితిలో అన్నామలై ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏఐడిఎంకేని వైప్అవుట్ చేసి, దానికోసం ఇప్పుడు దాకా పొత్తు పెట్టుకోలేదు చూడండి ఏఐడిఎంకే. వీళ్ళందరూ అన్నారు పెట్టుకోవాల్సింది, అది వద్దు, వెయిట్ చేద్దాం 5 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేద్దాం. కానీ డిఎంకేకి ఛాలెంజ్కి ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ అక్కడ ఏంటి, వీళ్ళు ఇచ్చిన సీట్లు కుక్కలు బిస్కెట్లు ఇస్తున్నట్లు అంతే. ఏది ఇస్తే తీసుకోవాల్సిందే, వాళ్ళకి చాయిస్ లేదు. ఆ పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ అనమాట. సో తమిళనాడులో కూడా డెఫినెట్గా బీజేపీ విల్ ఇంప్రూవ్, బట్ ఇట్ విల్ టేక్ టైం. అంత ఈజీ కాదండి అది, ఎందుకంటే ఈ ద్రావిడియన్ మెంటాలిటీ మీరు బ్రేక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అన్నామలై ఇస్ రియలీ వర్కింగ్ హార్డ్ ఆన్ ద గ్రౌండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.